మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించునుగాక. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 23వ వచనం. సత్యమును అమ్మివేయక దాన్ని కొని ఉంచుకునము, జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొని ఉంచుకునము. చదివినటువంటి వాక్య భాగంలో మనం ఒక శ్రేష్టమైనటువంటి విషయాన్ని చూస్తాం. కొని ఉంచుకునము, అమ్మివేయక అని ఎంతో తేటగా రాయబడి ఉన్నట్లుగా మనం గమనిస్తాం. ఇంతకీ ఏది అమ్మివేయకూడదు, దేన్ని మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి, దాచుకోవాలి, భద్రపరుచుకోవాలి అని చూసినట్లయితే సత్యమును, జ్ఞానమును, ఉపదేశమును, వివేకమును, వీటిని మనం అమ్మివేయక వాటిని మనం దాచుకోవాలి, భద్రపరుచుకోవాలి, పదిలముగా చూసుకోవాలి. ఇంతకీ సత్యమును, జ్ఞానమును, ఉపదేశమును, వివేకమును అమ్మివేయట అనగా ప్రభు అమ్మొద్దు అని ఎంతో తేటగా తెలియచేస్తున్నారు. అసలు అమ్మివేయట అనగా సత్యము, జ్ఞానము, వాక్యము, వివేకము గూర్చి మనం చూసినప్పుడు అవి క్రీస్తులో నిగూఢమై ఉన్నవి. మరొక తర్జుమాలో, మరొక కోణంలో మనం చూసినట్లయితే అసలు ఆ పేర్లు క్రీస్తుకు మరొక పర్యాయ నామాలు. ఆయనే వివేకాత్మ, ఆయనే వాక్యం, ఉపదేశం, ఆయనే జ్ఞాని, జ్ఞానము, ఆయనే సత్యము, సత్య మార్గము. ఇలా ఈ పేర్లన్నీ ఎవరిని గూర్చి అని చూసినట్లయితే అది మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని గురించి, మన సృష్టికర్త అయినటువంటి ప్రభువుని గురించి, మనలను సర్వసత్యంలో నడిపించేటువంటి పరిశుద్ధాత్మను గురించి. వీటిని మనం అమ్మివేయకూడదు అంటే క్రీస్తుని మనం అమ్మకూడదు. మనలను నడిపించే సర్వోన్నతుని మనం అమ్మివేయకూడదు. మనకి అమ్మివేయకూడదు అన్నప్పుడు మనకు ఒక విషయం గుర్తొస్తుంది. అదేదనగా ఇస్కరేతు యూదా ప్రభువును 30 వెండి నాణేలకు అమ్మివేసినటువంటి సందర్భం. నిజమే, ఇస్కరేతు యూదా ప్రభువుతోనే ఉన్నాడు, సత్య మార్గంలోనే నడుస్తూ ఉన్నాడు, దేవుని ద్వారా వాక్య జ్ఞానం పొందుకున్నాడు, ఉపదేశం చేయడానికి కృపను పొందుకున్నాడు, వివేకం కలిగి దేవుని మార్గంలో నడవడానికి కూడా దేవుని సత్యములో చక్కగా నడుస్తున్నాడు ప్రభువు వెంబడి. అయితే అలా వెళ్తున్నటువంటి ఇస్కరేతు యూదా యొక్క ఆత్మీయ ప్రయాణంలో అపవాది ఒక తుఫానును, ఒక అలజడిని పుట్టించాడు. ఎన్నాళ్ళు నువ్వు ఇలాగే ఉంటే నీవు అంతగా దరిద్రుడివైపోతావు, నీ కుటుంబాన్ని, నీతో ఉన్నవారిని, ఇంకా మాట్లాడితే నిన్ను కూడా నీవు పోషించుకోలేవు అని అపవాది ఇస్కరేతు యూదా యొక్క మనస్సును జ్ఞానం మీద నుండి, ఉపదేశం మీద నుండి, వివేకము మీద నుండి, సత్యము మీద నుండి ధనం వైపుకు దొర్లించాడు. ఈ ధనం వైపుకు దొర్లించబడినటువంటి దృష్టితో ఇస్కరేతు యూదా ఏం చేస్తే ధనం వస్తుందని ఎంతో ప్రయత్నం చేసి, ఎంత చేసినా కొంచెం కొంచెమే ధనం పొందుకొనగలుగుతున్నాను, అత్యధికంగా నేను ధనాన్ని పొందుకోవాలని ఆలోచిస్తూ తన మదిలో వచ్చినటువంటి ఒక దుష్ట సంబంధమైనటువంటి ఆలోచన ఏదనగా, ప్రభు కొరకు అనేకులు ఎదురు చూస్తూ ఉన్నారు, ఆ ప్రభువును అమ్మేస్తే మనం ఎక్కువ పైకాన్ని సంపాదించుకోవచ్చు అని ప్రధాన యాజకులకు 30 వెండి నాణేలకు ప్రభువును అమ్మివేశాడు. ఇస్కరేతు యూదా ప్రభువునే అమ్మివేశానని ఏమన్నా అనుకుని ఉండుండొచ్చు, కానీ నిజానికి ఇస్కరేతు యూదా తన అభిషేకమును కోల్పోయాడు. తనను నడిపిస్తున్నటువంటి సత్య మార్గమైనటువంటి సత్యమైనటువంటి క్రీస్తును కోల్పోయాడు. తనలో ఉన్నటువంటి వివేకాత్మను కోల్పోయాడు. దేవుని ద్వారా వచ్చేటువంటి వాక్యోపదేశాన్ని కోల్పోయాడు. అసలు జ్ఞానహీనుడిగానే మిగిలిపోయాడు. ఈ జరిగినటువంటి సన్నివేశం అంతటిలో ఇస్కరేతు యూదా ఏదైతే దాచుకోవాలో, ఏదైతే పదిలపరుచుకోవాలో, ఏదైతే భద్రపరుచుకోవాలో ఆ ప్రభువునే అమ్మివేశాడు. మనకు ఈ సందర్భం బాగా గుర్తొస్తుంది. ఇస్కరేతు యూదా అమ్మివేశాడు కాబట్టి భ్రష్టుడిగా మిగిలిపోయి తన జీవితాన్ని తనంతట తానే చాలించుకున్నాడు, నరకానికి పాత్రుడిగా మార్చబడిపోయాడు, పాతాళంలోకి త్రోయబడ్డాడు అని. అయితే నేటి తరంలో మనం చూసినట్లయితే అమ్మివేయుట ఏ విధంగా ప్రభువును అమ్మివేస్తున్నాము, సత్యమును ఏ విధంగా అమ్మివేస్తున్నాము. ఒక అబద్ధం ఆడితే నీకింత లాభము చేకూరుతుంది అన్నప్పుడు సత్యాన్ని ప్రక్కన పెట్టి ఆ అబద్ధాన్ని పలికినట్లయితే అక్కడే సత్యాన్ని అమ్మివేసినట్లు, నీకు కలుగుతున్నటువంటి పైకమునకు సత్యాన్ని నీవు అమ్మివేసినట్లు. ఒకవేళ నీ జ్ఞానమును, నీకున్నటువంటి ఈ ఆలోచన విధానాన్ని తప్పుడు పని కొరకు ఉపయోగించు, ఇలాగ ప్రవర్తించు, నీకు ఎక్కువ లాభం చేకూరుతుందని దుష్ట ఆలోచనలు అందించబడినప్పుడు ఆ సాతాను మార్గంలో తెలివిని, జ్ఞానాన్ని వినియోగించడానికి తప్పుడు త్రోవను ఎన్నుకుంటే అక్కడ జ్ఞానాన్ని అమ్మివేసినట్లు. ఇంకా మనం ఆత్మీయ లోతులకు వచ్చినట్లయితే దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి ధనం ఇస్తేనే, కానుక ఇస్తేనే, డబ్బులు ఇస్తేనే నేను ప్రకటిస్తాను. మరియు ఇంకొంచెం లోతుగా వెళ్ళినట్లయితే నాకు ఎంత పైకి ఇస్తేనే, ఎంత డబ్బులు, ఎంత వెల చెల్లిస్తేనే నేను ఉపదేశం చేస్తాను, నాకు కావలసిన వాటిని అన్ని మీరు చూసుకుంటేనే నేను ఉపదేశం చేస్తాను, నేను వాక్యాన్ని ప్రకటిస్తాను, నేను ప్రసంగం ఇస్తాను అని అంటే అక్కడ దేవుని యొక్క సత్యమైనటువంటి ఉన్నతమైన ఉపదేశాన్ని అమ్మివేసి
వేసుకున్నట్టే లెక్క. ఇంకొంచెం మనం లోతుగా వినినట్లయితే దేవుని ఆత్మ కార్యాలను, దేవుడిచ్చినటువంటి అభిషేకాన్ని అమ్ముకునేటువంటి గుంపు మనకు కనిపిస్తుంది. అది ఎలాగాని మనం చూసినట్లయితే, నా చేతితోనే దయ్యాలను నేను పారద్రోలుతాను, నా చేతిలోనే ఆశీర్వాదం అంతా ఉంది, నేను చేయి పెడితేనే పరిశుద్ధాత్మతో మీరు నింపబడతారు, నేను చేయబడితేనే మీకు స్వస్థత కలుగుతుంది అని దేవుడిచ్చినటువంటి ఆ కృప వరాలను అమ్ముకుంటూ, కాబట్టి నా చేయి పెట్టాలంటే మీరు ఎంత పైకైనా చెల్లించాలి, కాబట్టి నా చెయ్యి పెట్టి మీకు నూనెకు ప్రార్థన చేయాలన్నా, మీ నెత్తి మీద ఉంచి ప్రార్థన చేయాలన్నా, మీ అవసరత కొరకు నేను ప్రార్థన చేయాలన్నా ఎంత రుసుము నాకు చెల్లించాలి అని దేవుడిచ్చినటువంటి కృపావరాన్ని అమ్ముకొనుటయే వివేకమును అమ్ముకొనుట, వివేకాత్మను అమ్ముకొనుట, పరిశుద్ధాత్మను అమ్ముకొనుట. అయితే ప్రభు సెలవిస్తున్నారు, వీటిని అమ్ముకోకుండా మీరు వాటిని జాగ్రత్తగా పదిలపరుచుకోండి అని. మన హృదయం అనేటువంటి దేవాలయంలో పరిశుద్ధాత్ముడు స్థిర నివాసము చేయాలి. ప్రభువుకు మనం ఒక ఆలయంగా ఉండాలి. జాగ్రత్తగా మనం ఆయనను కాపాడుకోవాలి. ఆయనకు ఆయాసకరమైనటువంటి పాపం మనలోకి చేరువవ్వకుండా, మనలోకి ప్రవేశించకుండా మనం ఎప్పటికప్పుడు మనల్ని మనం శుద్ధి చేసుకుంటూ సత్యంలో పరిశుద్ధత కొరకు, పవిత్రత కొరకు మనం సాగిపోవాలి. కంచి వేసుకొని భద్రపరుచుకోవాలి. ఇహలోక మాలిన్యం మనకు అంటకుండా జాగరూకత కలిగి మనం జీవించాలి. ఎందుకంటే ఈ ఆత్మీయ యాత్రలో వీటిని అమ్ముకునేటువంటి మార్గాన్ని సాతానుగాడు చక్కగా ఉపదేశిస్తాడు. ఆ దుర్బోధలో, ఆ తప్పుడు మార్గంలో వాడు నడిపిస్తాడు. నేడు మనం గమనిస్తున్నట్లయితే అనేకులు ఇట్టి గుంపును అనుసరిస్తూ ఉంటారు. జ్ఞానమును అమ్ముకునే వారిని, ఉపదేశమును అమ్ముకునే వారిని, వివేకమును అమ్ముకునే వారిని, అసలు ప్రభువుని అమ్మివేసే వారిని అనుసరిస్తూ ఉంటారు. వారి దుర్బోధలో, వారి అడుగు జాడల్లో వీరు సైతం దుర్బోధకు అంటకట్టబడి చీకటి త్రోవలో సత్యం ఎరుగని వారుగా, గుడ్డివారుగా, ఆత్మీయ అందులుగా మిగిలిపోతూ ఉంటారు. నరకానికి వెళ్లే త్రోవలో చక్కగా నడుచుకుంటూ పోతూ ఉంటారు. కనుక నేటి దినాన పరిశుద్ధాత్ముడు సెలవిస్తున్నటువంటి మాట ఏదనగా, మీరు జ్ఞానమును, సత్యమును, ఉపదేశమును, వివేకమును అమ్ముకోకుండా వాటిని జాగ్రత్తగా పదిలపరుచుకోండి. ఈ వాక్యం అమ్ముకున్నట కోసం కాదు, దేవుడిచ్చిన కృపావరం అమ్ముకున్నట కోసం కాదు, ప్రభువు ఇచ్చినటువంటి ఆజ్ఞల మార్గం అమ్ముకున్నట కోసం కాదు, దేవుడిచ్చినటువంటి ఆత్మ క్రియలను అమ్ముకున్నట కొరకు కాదు, దేవుడు మనకిచ్చినటువంటి ఆలోచన పరిజ్ఞానాన్ని, ఆలోచన విధానాన్ని అమ్ముకున్నట కొరకు కాదు, దుష్ట సంబంధమైన వాటి కొరకు అమ్ముకున్నట కొరకు కాదు, ఆయన కొరకు వాటిని ఉపయోగిస్తూ ఆయన సత్య మార్గంలో మనం ముందుకు సాగిపోవడానికి, వాటిని బట్టి అనేకులను సత్యములకు నడిపించడానికే ప్రభు వాటిని మనకు అనుగ్రహించున్నారు. కనుక ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, ప్రభువును అమ్మవేసేటువంటి దుర్బోధలో నడుస్తూ ఉన్నట్లయితే ఆ పవిత్రం కాని మార్గాన్ని విడిచిపెట్టి తిరగాలని ప్రభు కోరుకుంటున్నారు. సినిమాల కొరకు, సీరియల్ కొరకు, అబద్ధాల కొరకు, ధనం కొరకు, లంచాల కొరకు, వడ్డీ వ్యాపారాల కొరకు, ఉద్యోగాల కొరకు, వ్యాపారాల కొరకు, భార్య కొరకు, బిడ్డల కొరకు, భర్తల కొరకు మనం ప్రభువును అమ్మివేయకూడదు. రక్త సంబంధికుల కొరకు, బంధువుల కొరకు, సంఘం కొరకు, సహవాసం కొరకు మనం ప్రభువును అమ్మివేయకూడదు. మన కట్టుబాట్లు ప్రభువుకు దగ్గర చేసే విధంగా ఉండాలి తప్ప ప్రభువును అమ్మివేసే విధంగా ఉండనేకూడదు. మన యొక్క తీర్మానం, మన యొక్క ప్రతిష్టత, మన యొక్క సమర్పణ ప్రభువుకు దగ్గర చేసే విధంగానే ఉండాలి కానీ ప్రభువుకు దూరం చేసే విధంగా ఉండనేకూడదు. మన యొక్క పరిచర్య అనేకులను దేవుని వైపుకు త్రిపే విధంగానే ఉండాలి తప్ప దేవునిని చూపించలేని అందమార్గంగా ఉండకూడదు. నేడు మనం గమనిస్తూ ఉంటే అనేకులు అందమార్గాన్ని ఎంచుకొని వారు అందులుగా మార్చబడి వారితో ఉన్న వారిని సైతం అందులుగా మార్చివేసి నరకానికి వెళ్ళేటువంటి మార్గంలో నడిచిపోతూ ఉంటారు. కనుక ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులరా, అటువంటి అమ్మి వేసుకునేటువంటి భ్రష్టమైనటువంటి సహవాసంలో నుండి, భ్రష్టమైనటువంటి సంఘంలో నుండి, భ్రష్టమైనటువంటి శరీర క్రియలలో నుండి నేడు మనం బయటకు రావాల్సిన వారమై ఉన్నాము. ఇంకా ఆ భ్రష్టత్వం ఎరిగి అదే అంద మార్గంలో నడుస్తున్నట్లయితే దేవుని రాజ్యానికి వెళ్ళుట అసాధ్యము. కొందరు ధనానికి అమ్మివేయబడి, ఆహారానికి అమ్మివేయబడి, విలువైన వస్త్రాలకు అమ్మివేయబడి, వారిచ్చే బహుమానాలకు అమ్మివేయబడి, చివరకు క్రీస్తుని విడిచిపెట్టి, జ్ఞానమును, వివేకమును, ఉపదేశమును విడిచిపెట్టి అజ్ఞాన మార్గంలో నడిచిపోతూ ఉంటారు. నేడైతే మనం ఈ వాక్యం వినిన తోడనే ఆయనను మనం ఎక్కడ, ఏ స్థితిలోనూ, ఏ పరిస్థితిలోనూ, ఏ మార్గంలోనూ, ఏ కోణంలోనూ, ఏ చోటైనను అమ్మివేయక జాగ్రత్తగా మనం వాటిని కాపాడుకోవాలని, ప్రభు మన హృదయంలో బద్ధంగా ఉండాలని, ఆయనను మనం భద్రపరుచుకోవాలని గుర్తించి ఆయన మార్గాన్ని మనం సాగిపోయిన రాజ్యానికి వారసులుగా మార్చబడదుము గాక. ఈనాడు మాటలు ప్రతి వాని హృదయంలో నీరుకట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలు వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షం వెళ్తుంది. నా ప్రభు ఈ వాక్యం ప్రతి వారిని మీ నిండాలుగా దీవించండి. జ్ఞానమును, సత్యమును, ఉపదేశమును, వివేకమును అమ్ముకొనకుండా వాటిని పదిలంగా ఉంచుకోవాలని, జాగ్రత్తగా భద్రపరుచుకోవాలని మీరు సెలవిచ్చారు. నా తండ్రి, నిన్ను ఏమాత్రం విడిచిపెట్ట
జాగ్రత్తగా నీ కొరకు సమస్తం కూలిపోయినప్పటికీ నీవుంటే చాలు అనేటువంటి ఆత్మీయ స్పృహ కలిగిన వారిగా ఈ వాక్యాన్ని ప్రతి వారిని మీరు దీవించి నీకు వారి ప్రతి అవసరం కరుణ మహిమలు తెచ్చి మీరు రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.